నీ భార్య ఒవ్వోలు ఇద్దరు ఇట్లా ఈమెనా ఆమెనా నువ్వు ఒవ్వోలు అయితే వాళ్ళ మీద చేతి పెట్టు. ఈమెనే చేసుకున్నాను ఆమెనే చేసుకున్నాను. మూవ్ అయ్యారు అంటే ఎట్లా మూవ్ అయ్యారు? నాకు మంచిగా పూస కూర్చున్నట్టు చెప్పాలి. నీ భార్య ఉన్నా కాబట్టి నేను కొడతలేను, అర్థమవుతుందా? ఎట్లా మీట్ అయ్యారు? మామూలుగా బయట మీట్ అయ్యారు. అదే ఎట్లా మీట్ అయ్యారు? ఓయే రూమ్ లో కలిసి. ఓయే రూమ్. వీళ్ళు మ్యారేజ్ చేసుకోకముందు ఫిజికల్గా ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్నాక ఫిజికల్గా ఉన్నారు. మ్యారేజ్ మధ్యలో జస్ట్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అంతే, ఫిజికల్గా ఉండడానికి అది పెద్ద కారణం కాదు వీళ్ళకు. ఓకే, ఇది అంత మంచిగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ డాడీకి క్యాన్సర్ అంట. నేను ఎట్టకో పెళ్లి చేసింది కదా, వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే ఎందుకు పోతలేవు? మరి ఇప్పటిదాకా ఆమె గుర్తు రాలేదా నీకు? నేను తీసుకుపోతున్నా, నువ్వే మధ్యలో ఆపడానికి. నీ బతుకనే మధ్యలో కరెక్ట్ కాదు కదా. నువ్వు అడుగు మరి ఏం న్యాయం చేస్తాను? కావాలి కాలు పట్టుకుంటాను, ప్లీజ్ అలా చేయకు. నెత్తి నొప్పి వస్తుంది, నిజంగా నెత్తి నొప్పి వస్తుంది. ఈ అమ్మాయి స్టోరీ నాకు వీడియో స్టార్ట్ కెమెరా స్టార్ట్ చేస్తావా? హలో హలో, ఎక్కడున్నారండి? మీరు పెట్టిన లొకేషన్ వచ్చామండి, కింద ఉన్నాము. ఎక్కడికి రమ్మంటారు? కింద ఉన్నారా? మీకు అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. అందులో 3rd ఫ్లోర్కి రండి. ఓకే మేడం. ఆమె నాకు రెస్పెక్ట్ ఇస్తుందా నాకు అర్థమైతే లేదు, నన్ను తిడుతుందా నాకు అర్థమైతే లేదు. వాయిస్ మాత్రం నన్ను కొట్టేటట్టే ఉంది నిజంగా. కానీ మీడియా అన్నందుకు రెస్పెక్ట్ ఇస్తుందేమో నాకు తెలిసి. వీడియో రన్లో ఉందా? రన్లోనే పెట్టుర్రు ఆయన. ఈమె చెప్పింది నాకు ఒక వేలో ఉంది, ఇంకేమె చెప్పింది 1% కూడా నేను వీడియోలో పెట్టలేదు. 10లో 1% పెట్టిన. ఈమె చెప్పింది మొత్తం వేరేలాగా ఉంది. అంటే ఇంకా అమ్మాయి కొంచెం పర్సనల్గా కూడా చెప్పింది, నన్ను మేము అట్లా వాడుకుండి ఇట్లా వాడుకున్నా. అవన్నీ పెడితే బాగోదు, పెళ్ళి కావాల్సిన అమ్మాయి కాబట్టి పెడితే బాగోదు కాబట్టి పెట్టట్లే. ఈమె చెప్పంగానే నాకు సడన్గా వాళ్ళ వైఫ్ అన్నది చూడు, ఆడ కొట్టేసింది ఇట్లా. నాకు ఇప్పటికీ అర్థమవుతలే. బయట తలుపు కొడుతురా, తీపి ఒకసారి. అన్నా అమ్మా అమ్మ దేవుడా దేవుడా. వీడియో ఆల్రెడీ రన్ అవుతుంది. ఓకే, ఎవరమ్మా ఇందులో? నేనే కదా. 2 నిమిషాలు కూర్చోండి 2 నిమిషాలు మాట్లాడండి. వీడియో రన్ అవుతుంది, కూర్చోన్నా కూర్చో. ఇక్కడ జరగక్కదు, నువ్వు ఇక్కడ జరగ, కూర్చో. ఈయననే కదమ్మా, తనే. ఆగండి, మీరు ఏం టెన్షన్ పడకండి, ఏం కాకండి. కెమెరా రన్ అవుతుంది. ఫస్ట్ ఒక క్లారిటీ కావాలండి. ఆమె అబద్ధం చెప్తుందా, మీ ఆయన అబద్ధం చెప్తుందా? తర్వాత మీది మీరు చేసుకోండి సరేనా? ఈయన పేరేం పేరు? సత్య. నీ పేరేం పేరు? సత్యాకర్. నీ భార్య ఎవరు? ఇది ఇద్దరిట్లా చెప్పు. 2 నిమిషాలు. నీ భార్య ఎవరు? సరే ఇక జరుగు అక్క. సరే అక్క, నీ భార్య ఒవ్వోలు ఇద్దరు ఇట్లా ఈమెనా ఆమెనా? నువ్వు ఒవ్వోలు అయితే వాళ్ళ మీద చేతి పెట్టు. ఈమెనే చేసుకున్నాను ఆమెనే చేసుకున్నాను. ఇది ఈమెనే చేసుకున్నాను ఆమెనే చేసుకున్నాను. ఫస్ట్ ఎవరు? ఇక్కడ నేనేమనేదాకా మీరు ఏమనకండి. ఇప్పుడు చెప్పు, ఈమెని చేసుకున్నావు ఆమెని చేసుకున్నావు నువ్వు. ఈమె వైఫా ఆమె వైఫా? ఇప్పుడు ఫస్ట్ ఈమెనే చేసుకున్నాను. ఫస్ట్ సెకండ్ కాదురా, ఎవరి వైఫ్ నీకు? ఎవరి వైఫ్? వైఫ్ ఎవరు ఇప్పుడు నీకు? నీకెవరు పెళ్ళామా చెప్పు. అయితే సీక్రెట్ గా చేసుకున్నాను. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. నాకు 2 నిమిషాలు ఆగక. ఇప్పుడు నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడు, ఎందుకంటే కెమెరా రన్ అవుతుంది. చెప్పు, ఎవరిని చేసుకున్నావు? నీ వైఫ్ ఆమెని చేసుకున్నావు ఈమెని చేసుకున్నావు కాదు, నీ వైఫ్ ఎవరు? ఇప్పుడు మీ చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకు నువ్వు ఆగు, నువ్వు బయటకు చూపించుకోవడానికి ఆమెనా ఈమెనా? ఈమె మేడం. మరి ఆమెను ఎందుకు చేసుకున్నావు? తినని మ్యారేజ్ చేసుకుని ముందు లవ్ చేశాను మేడం. ఎప్పుడు? ఒక 8 years బ్యాక్.
8 years అవుతుందా? అంటే ఇప్పటికి 8 years. నువ్వు 6 years అన్నావు కదా. 6 years తను లవ్ చేశాను. తనను నువ్వు లవ్ చేసావు. 4 years. తనను అప్పటికి అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 6 years అవుతుంది, 8 years అవుతుంది. అప్పుడు లవ్ చేసినావు. దాని తర్వాత ఆల్రెడీ ఆమె ఇంకొకరితో ఉంది కదా. అప్పుడు ఇంకా నేను ఆపేసినాను. నాకు ఇంట్లో మ్యారేజ్ చేశాడు, తినని చేసేసుకున్నాను. తనేమో వాళ్ళ లవర్ చచ్చిపోయిందని నీకు ఎవరు చెప్పిర్రు? తనే కాల్ చేసింది మేడం. నువ్వు కాల్ చేసినావు, ఈయన కాల్ చేసిందా? కాల్ వచ్చింది మేడం. నువ్వు కాల్ లిస్ట్ అంతా ఓపెన్ చేస్తా. తనే కాల్ చేశాడు. నీ కాల్ లిస్ట్ కూడా ఓపెన్ చేస్తే ఇప్పుడు నువ్వు డిలీట్ చేసినా కానీ మా దగ్గర పిల్లలు ఉన్నారు తీస్తారు. అర్థమవుతుందా? నువ్వు చేసినావా ఆమె చేసిందా? తనే చేసింది మేడం. నాకు ఎలా తెలుస్తుంది మరి? తను నేను మర్చిపోయానా? నువ్వు చేసినావా ఆయన చేసిందా? తనే చేశాడు మేడం. నువ్వు మిస్ కాల్ ఇచ్చి వదిలేసినావా? నేను మిస్డ్ కాల్ కూడా ఏమీ లేదు. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను మేడం. అసలు ఎవరి ఫోన్ కాల్స్ ఏమి అర్థం కాదు. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను. నాకు అసలు ఎవరితో మాట్లాడాలని కూడా ఒక్కసారి మీరు లేచి అక్కడ కూర్చోండి అక్క, కొంచెం కూర్చోండి ఇక్కడ దగ్గర జర. అప్పుడు డిప్రెషన్లో ఉన్నారు. మాట్లాడాలని చేయాలని కాల్ లిస్ట్ చూసినాక ఎవ్వరు చేసినా వాడిని ఉతుకుతా. చూడాలా? సరే కాల్ చేసింది అప్పుడే నీకు పెన్లాం ఉంది కదా. అంటే నేను ఆల్రెడీ తనని లవ్ చేశాను. ఫస్ట్లో ఎంతైనా మర్చిపోలేను కదా మేడం. అది కాక తను చాలా డిప్రెషన్లో ఉంది, తనకి ఎవరు లేరు, తనని కోల్పోయిన బాధలో ఉందని చెప్పేసి దాని నుంచి బయటికి తేవాలని చెప్పి మూవ్ అయ్యాను ఒక 3-4 months. మూవ్ అయ్యారు అంటే ఎట్లా మూవ్ అయ్యారు? నాకు మంచిగా పూస కూర్చున్నట్టు చెప్పాలి. నీ భార్య ఉన్నా కాబట్టి నేను కొడతలేను. అర్థమవుతుందా? ఎట్లా మీట్ అయ్యారు? మామూలుగా బయట మీట్ అయ్యారు. అదే ఎట్లా మీట్ అయ్యారు? ఓయే రూమ్లో కలిసి. ఓయే రూమ్ ఎందుకు మీట్ అయ్యారు? బయట మీట్ అయ్యలేరు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది కదా. ఓయే రూమ్లో జస్ట్ పోయి కూర్చొని మాట్లాడారు అంతేనా? అంతేనా అమ్మా? ఏం చేసిరు చెప్పాలి కదమ్మా. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి నిజం చెప్పడానికి వచ్చినావు, నీ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఇప్పుడు ఆయన అంటే అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధం ఆడుతుందో నాకు తెలియాలి. ఏం చేసిరు ఓయే రూమ్లో? చెప్పాను కదా మేడం మీకు ఇందటంతా. అది ఇప్పుడు కూడా చెప్పమ్మా. ఆయన పెన్లాం ఉంది కదమ్మా. ఇప్పుడు నేను చెప్తే నువ్వు నాకు 50,000 ఇచ్చినావేమో అబద్ధం చెప్తుంది అనుకుంటాడు. అది ఇద్దరిని ఎందుకు పిలిపించిన? ఇప్పుడు ఆయన పెన్లాం కూడా తెలుసు. నీకు తెలుసా ఏం జరిగిందో చెప్పు. వీళ్ళ గురించి నీకు తెలుసా? అదే మొత్తం కవర్ అవుతుందా? ఇటు వచ్చేసి కావాలంటే ఏం చేసిరు? ఫిజికల్గా మీట్ అయ్యారు. నువ్వు ఎందుకు చెప్తున్నావు అవన్నీ? ఎందుకు చెప్తున్నావు అంటే ఎంతమందిని పెళ్లి చేసుకొని ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? మేడం నేను ఎవరిని చేసుకోలేదు మేడం. వీళ్ళిద్దరే తినైనా నాకు ఆల్రెడీ లవ్ చేశాను కాబట్టి డిప్రెషన్లో ఉంది. మళ్ళీ అరే ఫాల్తుగా ఆల్రెడీ పెళ్ళి అయింది నీకు. పోనీ ఒకప్పుడు లవ్ చేసినావు, నేను ఏమంటలేను. అప్పుడే పెళ్లి చేసుకొని ఉంటివి. పెళ్లి చేసుకోకుండా దీనికోసం ఆగని ఉంటివి. ఇప్పుడు అమ్మ నీకు పిల్లలు ఉన్నారా? ఆడపిల్లల మగపిల్ల? ఒక అబ్బాయి ఉన్నాడు. ఎంత ఏజ్? 5 years ఉంటాయి. వాడిని ఏం చేస్తావు? ఈ పిల్లని ఏం చేస్తావు? దీన్ని ఏం చేస్తావు? మరి చేసుకున్నా అని చెప్తే నేనే డ్రాప్ అయిపోయేదాన్నే కదా. నాకు అమ్మాయి ఇష్టం అని చెప్తే డ్రాప్ అవుతావు. ఇప్పుడు కాదు, పెళ్లి కాదు. 2 నిమిషాలు అక్క, నువ్వు ఉతుకుదు 2 నిమిషాలు. ఇప్పుడు చెప్పు ఇంకా తర్వాత ఏమైంది? అదే మేడం ఇంకా గుడిలో మ్యారేజ్ చేసుకున్నాము. ఒక 6 నెలలు ఓయోలలో సంసారం చేశారు. 3-4 months. 6 months. అమ్మ ఎన్ని మంత్స్? 6 months. 6 monthsలో ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు. ఇదైతే మంచిగానే వాడారు. చెప్పు ఇంకా తర్వాత ఏమైంది? ఇంకా తర్వాత ఇలా ఎన్ని రోజులు ఉంటామని చెప్పేసి తను అడుగుతుంటే మ్యారేజ్ చేసుకున్నాను మేడం. మ్యారేజ్ చేసుకోకముందు ఓయోలో కలిసిరు, మ్యారేజ్ చేసుకున్నాక ఓయోలో కలిసిరు. వీళ్ళు మ్యారేజ్ చేసుకోకముందు ఫిజికల్గా ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్నాక ఫిజికల్గా ఉన్నారు. మ్యారేజ్ ఈ మధ్యలో జస్ట్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అంతే. ఫిజికల్గా ఉండడానికి అది పెద్ద కారణం కాదు వీళ్ళకు. ఓకే, ఇది అంత మంచిగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ డాడీకి క్యాన్సర్ అంట. నేను ఎట్టకో పెళ్లి చేసింది కదా, వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే ఎందుకు పోతలేవు? మరి ఇప్పటిదాకా ఆమె గుర్తు రాలేదా నీకు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి ఏం చేస్తారు, వాళ్ళ డాడీకి క్యాన్సర్ ఉందంట. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోదామంటే ఎందుకు పోతలేవు? తెలియదు కదా మేడం, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అన్నట్టు తెలియదు. పోయి చెప్పు. ఏం చెప్తాడు? ఇంకా ఏం చెప్తాడు? నన్ను చేసుకున్నాడు కదా, ఏం చెప్తాడు? ఎందుకు చేసుకున్నావు? మరి చెప్పు, ఎందుకు చేసుకున్నావు?
ఎక్కడికో తీసుకొచ్చింది ఏంటి ఎక్కడికంటే అంటే తెలియకుండా చేస్తావా? తెలియకుండా ఇన్నాళ్ళు దాంతో సంసారం చేసినావా? నాతో ఏం చేసావు? నేను కావాలి అది కావాలి చేసినాను కాదు. ఆగు ఒక్క 2 నిమిషాలు ఆగక్క. ఇప్పుడు 10 మందిలో కోతు ఈమె బతికేమవుతుంది, ఆమె బతికేమో. నువ్వు మొగోని మంచిగా ఉంటావు. ఇప్పుడు మీ చుట్టాలలో పెళ్ళామని ఈమెను తీసుకోతావా, ఆమెను తీసుకోతావా? మీరు మీ అక్క మీ బాధ అక్క, మీరు ఏమన్నా చేసుకోండి. ఇక రామ్మ, నువ్వు ఆడపిల్లవు, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఆడ పెళ్ళైందా నీకు చెప్పిండా లేదా? చెప్పలేదు. చెప్పినవా లేదా? చూసుకోండి కావాలంటే. తను అది ఎక్స్లో చనిపోయాడు కదా, ఆ డిప్రెషన్లో ఉందని చెప్పేసి నేను అప్పటికే చెప్పాను, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరని అడుగుతుంటే నేను చేసుకున్నాను మేడం. ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు కదా, అందుకే నిన్ను చేసుకున్నా అంట. అర్థమైందా నీకు? అమ్మా నువ్వు తెలివి ఉందా తెలివి లేదా? ఇప్పుడు నేను వీడు మోసం చేసిండు. ఇప్పుడు నువ్వు ఈ పిల్లని ఏం చేస్తావు మరి? ఎందుకు ఆ పిల్లని పెళ్లి చేసుకో? అసలు నాకు ఎందుకు చెప్పకుండా చేసుకున్నావు? మ్యారేజ్ చెప్పావు, నిజం చెప్పు. చెప్పాను కదా నీకు. ఎప్పుడు చెప్పావు? నిజం చెప్పు. అసలు మీరేంటి ఎవరో దగ్గర తీసుకొచ్చి నన్ను మోసం చేసాం, మరి ఎవరితో తీసుకోవాలి? అమ్మా ఇద్దరిని మోసం చేయలేదు, ఆమె చేసుకున్న పెళ్ళామే. నన్ను మోసం చేయలేదు. అసలు నువ్వే మా ఇద్దరి మధ్యలోకి వచ్చావు. అర్థమైందా? చెప్పు ఫస్ట్. అసలు నీకు కాదు, వీడికి పడాలి. అసలు ఎందుకు వచ్చినావు? ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? ఏం చెప్పు. ఇల్లు కాదు కాబట్టి ఇక్కడికి వచ్చి నీ బండారం అంతా వీళ్ళకి తెలియాలి. రికార్డ్ చేయాలనే ఇచ్చారు. మరి పిలిచారు, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా. మరి సిగ్గుందా నువ్వు? ఇద్దరికి ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ సరే ఆపండి. సరే ఆపుతారు, ఆపేయండి. చెప్పడం నన్ను ఏం కావాలా, అది కావాలా, అది చెప్పు. నువ్వెందుకు వచ్చినావు మధ్యలోకి? మా మధ్యలో నువ్వెందుకు వచ్చినావు? అయ్యో అంత ప్రేమ ఉందా? మరి నా మీద లేదా ప్రేమ నీకు? అంటే ఇప్పుడు నేను దాన్ని కొడతా, మరి నువ్వెందుకు ఆపుతున్నావు? మరి మన ఇద్దరి మధ్యలోకి వచ్చింది కదా, చెప్పు. నా సవితే కదా ఇప్పుడు అది. నువ్వు ఇంకొక మొగుడిని చేసుకుంటా. అప్పుడు వాడిని కూడా ఇట్లా నువ్వు ఆపుతావా? నేను ఆపుతా. మరి అవునా? ఇప్పుడు గుర్తొచ్చిందా పిల్లోడు? ఇప్పుడు గుర్తొచ్చిందా? చేసుకున్నప్పుడు రాలేదా? నా జీవితం అన్యాయం చేసినప్పుడు తన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు నాకు చెప్పాలి. ఫస్ట్ చేసుకోకుండా ఉండాలి. అంటే చేసుకుంటే ఒప్పుకుంటే చేసుకుంటావా? చెప్పు. ఒప్పుకుంటే చేసుకుంటా. ఇట్లా ఎంతమందిని చేసుకున్నావు? నీకన్నా పెళ్లి చేసుకున్నప్పుడు ఎంక్వైరీ చేయాలి కదమ్మా ఎంతమంది ఉన్నారు అని. ఉండాలి కదా కొంచెమన్నా. నువ్వు మాట్లాడకు, దానికి సపోర్ట్ గా మాట్లాడకు. గట్టిగా మాట్లాడకు. పడతాయి మాట్లాడకు. ఇప్పుడు సపోర్ట్ గా చేసుకున్నా అంటున్నావు. మరి మాట్లాడుతున్నావు. ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నాను అన్నావు. ఇప్పుడు మీ లవర్ చచ్చిపోయాడని చెప్తున్నావు. మరి ఈ నెల చేసుకున్నా అన్ని ఎంక్వైరీ చేసి కదా తెలుసుకునేది. ఎంక్వైరీ చేయడానికి చెప్పి నిజాలని అనుకుంటాం కదా. ఏం నిజాలు తెలుసుకోవాలమ్మా, జీవితం మీద తెలుసుకోవాలి. ఇప్పుడు నీలాగే నేనైపోయినా, ఇప్పుడు నా పిల్లాడు ఏమైపోవాలి చెప్పు. నీతోనే ఉంటున్నాడు, నేను కొడుతున్నానని ఆపుతున్నాడు. మరి నేనేమైపోవాలి మరి చెప్పు. మీ ఇద్దరే పెళ్లి చేసుకోండి. మరి నేను వెళ్ళిపోతా. మరి ఇంకా ఉండండి, మీ ఇద్దరే ఉండండి, నేను వెళ్ళిపోతా. అయితే మరి నేను నా ఇష్టం అది. ఇంకా నేను ఎవరి దగ్గర నేను వెళ్ళిపోతా. ఏమన్నా నేను చూసుకోవాలి కదా. మరి నువ్వు చూసుకుంటే నేను చూసుకోవద్దా? మరి నా పిల్లడికి ఎవరో తండ్రి కావాలి కదా. నేనెందుకు ఉంటాను నీతోటి? నేనెందుకు? ఇప్పుడు మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది కదా. అమ్మాయి అంటే ప్రేమ కదా నీకు. ఉండు, నేనెందుకు ఉంటా? ఇప్పుడు నీకు ఇద్దరు లోలు కావాలి. చేసిందే నువ్వు తప్పు, మళ్ళీ ఇద్దరు కావాలంటున్నావా? పెళ్లి చేసుకుంటారా? ఏం చేసి ఇంకో దాన్ని పెట్టుకోలేదంటే ముగ్గురు అవుతారు. అప్పుడు ఇంకో దాన్ని పెట్టుకో. నువ్వు ఇలా నువ్వు చెప్పు. ఆగు. నువ్వు ఇలా రా. ఫస్ట్ నువ్వు ఇలా రా. పగిలిపోద్ది చంప, పగిలిపోద్ది. అంత ప్రేమేంద్ర లేదు. నువ్వు తప్ప ఏం చెప్పు. నీ కథ ఇప్పుడు దాకా మీ లవర్ చనిపోయా డిప్రెషన్ లో ఉన్నాను ఊరుకున్నా. ఇప్పుడు నేను వాడిని వదిలేస్తావా వదిలేవా? నువ్వు అది చెప్పు నాకు. వదిలేస్తావా వదిలేవా? పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి? నా పిల్లడు ఏమైపోవాలి? తను అడిగేది. నువ్వు మా ఇద్దరి మధ్యలోకి వచ్చావు. తను అడిగేది చెప్పు. కొట్టకేంది?
నువ్వు ఎందుకు వచ్చావు? మా ఇద్దరిని వదిలేసే ఫస్ట్. వెళ్ళిపో, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో. మా లైఫ్ లో ఆగండి అమ్మా, ఫస్ట్ మీ ఆయన వదిలేస్తా అంటలేదు కదా. తప్పు ఇక్కడ చూడండి, ఫస్ట్ తప్పు మీ ఆయనది. అర్థమవుతుంది, ఆ పిల్లలు కాదు, ఆ పిల్లకు పెళ్ళైందని చెప్పినా ఆ పిల్ల వదిలేస్తుండే, తప్పు వీడిది. సరే ఎవరు కావాలి ఇప్పుడు? మా ఇద్దరు ఎవరు కావాలి చెప్పు. దేంతో ఉంటావు నువ్వు? ఎవరితో ఉంటావు చెప్పు, ఎవరితో ఉంటావు? సిగ్గు అనిపిస్తుందా? మనిషి ఇంతగానో కొట్టంగా ఇంతగానో చేయంగా అని నాకు అన్యాయం చేస్తావా? సరే నేను ఇంకొకరిని చూసుకుంటా. మరి అయితే వదిలేస్తాను. మరే నువ్వు చూసుకున్నావు కదా ఆల్రెడీ, నీకు పిల్లలు ఉన్నారని అర్థమైంది. ఆడ పెళ్లి కాబట్టి లాస్ట్ కి ఆయన దగ్గరకే పోతాడు. అమ్మా నీ బతుకు అన్యాయం అయింది, సిగ్గుండాలన్నా. పెళ్ళైందని చెప్పిండా చెప్పలేదా? నిజం చెప్పకుండా వీడియో మోసం చేసిండమ్మా. చెప్తున్నా ఆ పిల్ల ఏదో డిప్రెషన్. సరే ఇదైతే నేను మార్చుకుంటా మేడం, తనైతే మా లైఫ్ లో వెళ్ళిపోమని చెప్పండి అంతే. ఇంకా అది మీ మొగుడు చెప్పాలి కదా ఫస్ట్. సరే మీ మొగుడు చెప్పు. నేను కావాలా అమ్మాయి కావాలా? నేను కావాలా అమ్మాయి కావాలా? నేను కావాలా అమ్మాయి కావాలా? అదే చెప్పు నువ్వు ఫస్ట్. ఎవరు కావాలో చెప్పు. నేను ఇవన్నీ ఎన్నో పిల్లలు ఉన్నారు, అది చూసుకొని ఎవరు కావాలో చెప్పు నువ్వు. అది కావాలా నేను చెప్పు. ఎవరు కావాలి చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. ప్రపంచం అంతా చూస్తుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. చెప్పు. నేనే కదా అమ్మాయికి సమాధానం చెప్పు. మరి అమ్మాయికి కూడా అన్యాయం చేసావు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తావు? అమ్మ ఒక ఆడపిల్లలాగా అర్థం చేసుకోండి. 6 నెలలు ఆ పిల్లతో తిరిగిండు, ఓయోలా 6 నెలలు సంసారం చేసిండు. నీ ఒకవేళ ఎవరన్నా నేను ఇట్లా మోసం చేసి ఊకుంటావా? చెల్లెనే అనుకో, నీ చెల్లెని మోసం చేసి అదే పరిష్కారం ఏం చెప్పమంటావో చెప్తున్నా నేను. చెప్పు ఏం చేయాలి? పరిష్కారం చేద్దాం. అమ్మాయికి కూడా 6 నెలలు దాంతో ఉన్నావు పాపం. అది ఆడపిల్ల నాలాంటి. మీ భార్య మంచిది కాబట్టి ఒక పద్ధతితో మాట్లాడుతున్నా. వేరే వాళ్ళు అయితే ఉతికి ఆరేస్తుండే నిన్ను. నేను చెప్పేది ఏందిరా? చేసుకున్నప్పుడు తెలీదా? నేను చెప్పేది ఏంది? అమ్మాయికి ఏం చేయాలో అది చెప్పు ఫస్ట్. అమ్మాయి లైఫ్ లోంచి వెళ్ళిపోమని ఫస్ట్ అంతే. నువ్వేం చేస్తావో ఏం నాకు సంబంధం లేదు. మళ్ళీ రాకూడదు. కావాలి మేడం, డాడీ పరిస్థితి కూడా బాగాలేదు. మరి నన్ను అడుగు, ఎవరిని చేస్తారు? అదే అర్థం కావట్లేదు. తన కావాలని చెప్పి ఎలా చెప్తాడు? నీకు పెళ్ళయిందని తెలియదు కదమ్మా, అడుగు. మరి వాళ్ళని ఏం అడుగుతావు? ఏం చేద్దాం, నన్ను ఏం చేద్దామని చెప్పని. నేనైతే తనకు చెప్పాను మేడం మ్యారేజ్ అయిందని. చెప్తే మరి ఎందుకుంటారా? ఎందుకుంటారా అమ్మాయి? ఇక్కడ తీసుకొచ్చి నాదే తప్పు అన్నట్టు నన్ను బ్లేమ్ నీదే తప్పు. ఇక్కడ పిల్లలు ఇక్కడ ఉన్నారు. నీదే తప్పు. ఇప్పుడు నీదే తప్పు. నీదే తప్పురా. నీదే తప్పు. నీదే తప్పు. ఇక్కడ ఎవరికి చెప్పా? మరి ఎందుకు అమ్మాయి తెలియదు? ఎప్పుడు చెప్పు 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 ఎప్పుడు చెప్పు? నువ్వు చెప్పు. చెప్పు. పెళ్లి చేసుకునే ముందే చెప్పిన. చెప్పిండి అమ్మా? చెప్పలేదు. నువ్వు గట్టి అడుగు. ఎందుకు చేసుకుంటాను చెప్పాను మేడం. చంప పగులుతుంది. అర్థమైందా? ఎందుకు మరి అమ్మాయి లైఫ్ ఎందుకు నాశనం చేసావు? నేను చెప్పాను. ఎలా చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యమ్మాయి, నాకు సంబంధం లేదు. వాడైతే నేను తీసుకుపోతున్నా. నీ లైఫ్ ఏందో నువ్వే మాట్లాడుకొని డిసైడ్ చేసుకో. అది నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా, మాట్లాడుకో అంతే. ఏం చేద్దామని ఇప్పుడు చెప్పు. మంచిగా అడుగుతున్నప్పుడు చెప్పు. ఆల్రెడీ ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావు, వాడుకున్నావు ఆ పిల్లని. ఆ పిల్ల చూస్తేనేమో అమ్మాయికి లాగున్నావు. నాటకాలా నీకు? మన ఇద్దరం వెళ్ళిపోదాం బాధ. అమ్మాయిని వదిలేస్తాం. మరి అయితే నేను ఇప్పటి నుంచి నిన్ను క్షమిస్తా. మరి ఎలా వదిలేస్తారంటే మరి నా మొగుడు నేను తీసుకుపోతున్నా, నువ్వే మధ్యలో ఆపడానికి. నా బతుకని నీ బతుకనే మధ్యలో కరెక్ట్ కాదు కదా. నువ్వు నాకు కావాలి. మరి ఎలా అడుగు. మరి ఏం న్యాయం చేస్తా? చెయ్యదు. కావాలి, కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అలా చేయకు. డాడీ కూడా బాగాలేదు. ఒక ఆడపిల్ల పరిస్థితి కాలు పట్టుకున్న పరిస్థితిని తీసుకొచ్చినావు ఏంటి? నేను చెప్పాలా? సరే ఈమెను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకో అంటా. నువ్వు చేసుకుంటావా? బాగున్నాడు కదా మేడం. మరి ఆ పిల్లని ఎందుకు చేసుకున్నావు? ఆ పిల్ల కాలు పట్టుకునే చిరితికి తీసుకొచ్చినావు. అర్థమవుతుందా? మంచిగా కాదు. సరే ఆ పిల్లని అంటే ఆ పిల్ల అమ్మాయికి రా. చిన్న ఆ పిల్లని చూస్తే నాకు అమ్మాయికి రాలాగానే అనిపిస్తుంది. అర్థమవుతుందా? సరే ఆ పిల్లని బాగుండు, ఇది కరెక్ట్ కాదమ్మా, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లగాడు ఉండని చెప్పొచ్చు కదా. మరి చెప్పిన ఒక్క చేతితో కొడితేనే సపోర్ట్ కావు. ఇద్దరు ఫిజికల్ గా ఉన్నారు కదా. ఆ పిల్ల నేను చేయలేదు కదా. 6 నెలలు ఓయోలో ఉన్నారా? 6 నెలలు అమ్మా. అదంతా నాకు చెప్పలేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలీదా? ఎట్లా చెప్పేది? మరి ఇప్పుడు బయటపడింది కదా ప్రపంచం. నేను ఒక్కదాన్నే కదా, అందరు చూస్తున్నారు. మరి చెప్పు, దీనికి ఏం సమాధానం చెప్తావు? అందరు చూస్తున్నారుగా.
చెప్పురా, నోరు మెదుపు చెప్పు. అన్న ఇప్పుడు నువ్వు ఆ పిల్లకి న్యాయం చేయాలి. ఆ పిల్లకి వాళ్ళ డాడీ క్యాన్సర్ తో చచ్చిపోతుండే అర్థమవుతుంది. ఏం చేస్తావు చెప్పు. ట్రీట్మెంట్ నేను చేపిస్తాను మేడం. అదే పిచ్చకుంట్లో మళ్ళీ చచ్చిపోయే స్టేజ్లో ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అయిపోయింది, చచ్చిపోతారని డాక్టర్లు చెప్పి లాస్ట్ సెషన్ ఉండాలి డాడీ. ఆ పిల్లకి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఆ పిల్లని ఎందుకు అట్లా డ్రాప్ చేసినావు? ఈ పిల్లనా ఇంకెంతమంది ఇంటికి రమ్మని చెప్పాను. ఇన్నిసార్లు పెళ్ళైంది ఇంటికి రమ్మంటే ఎందుకు రాలేదు? మ్యారేజ్ అయింది కదా, వచ్చేయమని చెప్తున్నాను. మీ ఇద్దరు ఏడు పెళ్లి చేసుకురు? బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర పెళ్లి చేసుకురు. బల్కంపేట మన ఇద్దరం ఆడ చేసుకున్నాం. సేమ్ గుడి అంటే నీకు కలిసి వచ్చిందని అమ్మాయిని కూడా చేసుకున్నాం. మీరిద్దరు కూడా గుడిలోనే పెళ్లి చేసుకున్నారు? అదే గుడిలో. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదు, ఇంట్లో వాళ్ళు చూసిన మ్యారేజ్. బల్కంపేట చెప్పు. అదే గుడి అమ్మాయిని చేసుకున్నాం కాబట్టి నన్ను చేసుకుంటున్నావు. నీకు ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా పెళ్ళి? 6 years మేడం. 6 years. 5 years బాబు ఉన్నాడు. 5 years బాబు. ఏ గుడి? బల్కంపేట. ఈమె ఏ గుడి? అదే గుడి. మంచిగా నువ్వు ఎంతమంది చేసుకున్నావా చెప్పు. ఏ గుడిలో చేసుకున్నావు నన్ను అంటే? ఆల్రెడీ పెళ్లి చేసుకున్న గుడి నీకు కలిసి వచ్చిందని మా గుడిలో చేసుకున్నావా? లేకపోతే చెప్పు, ఏ గుడిలో చేసుకున్నావు? సేమ్ గుడి కలిసి వచ్చిందని చేసుకున్నావా? మరి ఇప్పుడు ఏ గుడిలోకి వెళ్ళి వెళ్ళిపోదాం చెప్పు. ఏ గుడిలోకి వెళ్ళి మరి వెళ్ళిపోయేది ఎందుకంటే మరి అమ్మాయి అన్యాయం అయిపోతుంది కదా. అమ్మాయి అన్యాయం అయిపోతుంది కదా. చెప్పు, అమ్మాయి అన్యాయం అయిపోతుంది కదా. మరి దానికి ఏం చెప్తావు? ఇప్పుడు వాళ్ళ నాన్నకు బాగాలేదు అంటుంది, ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదు. పిల్లగాడు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్. నీ పిల్లగాడు ప్రైవేట్ స్కూల్ దాన్ని చూపిస్తావు. దాన్ని నీకు తినడానికి తిండి లేదు కానీ వాళ్ళకి పెడతావా? చెప్పు, ఏం పని చేస్తావు? నీకు డబ్బులు ఇస్తావు ఓకేనమ్మా? నీకేం కావాలి? ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? ఏం కావాలి? తిన్నే తీసుకుంటావు. ఇద్దరు ఉందామా కలిసి వీడితో? వీడు ఏం పని చేస్తాడు తెలుసా నీకు? ఇద్దరం కలిసి ఉండడానికి ఆడ నాకే దిక్కు లేదు, నేను పెట్టుకొని ఉంటాడా? చెప్పు దానికి సమాధానం. నాకే దిక్కు లేదు కదా. చెప్పు, ఏం పెట్టి పోషిస్తావు ఇద్దరిని? ఏం పెట్టి పోషిస్తావు? ఏం కావాలమ్మా ఇప్పుడు? నేను పెళ్లి చేసుకున్నాను మేడం. ఇప్పుడు నాకు అన్యాయం అయిపోయింది. వదిలేసిపోతే నాకు ఎట్లా అవుతుంది? పోయి నువ్వేం చేస్తావు అంటే పోయి మాకు లాయర్ ఉండు, లాయర్ నుంచి పోయి కోర్టులో కేసు వేయి. అర్థమవుతుందా? అక్కడ ఆమె నీకు న్యాయం జరుగుతుంది, ఆమెకు న్యాయం జరుగుతుంది, నువ్వు లోపలికి పోతావు. అది నువ్వు వెళ్ళి జైల్లో చెప్పకూడదు. మేమిద్దరం బయట విడిగా ఉంటాం. అప్పుడు నేను ఇంకొకటి తగులుకుంటా. సరేనా? నేను ఇంకొకటి తగులుకుంటా. ఎంతమందిని లవ్ చేసి ఈ అమ్మాయి అయినా ఇంకా మంది ఉన్నారా? నీకు కొడుతుంటే స్పర్శ కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. అది మొద్దు బారిపోయింది, ఆ చర్మం మొద్దు బారిపోయింది. అందుకే మంచిది కాబట్టి ఉంకుంటుంది, లేకపోతే ఇంకొకటి అయితే నరుకుతుంది. నిన్ను అర్థమవుతుందా? ఏం చేయాలి ఇప్పుడు నేను? నిన్ను ఏం చేయాలి చెప్పు. ఏం కావాలమ్మా నీకు? ఆడైతే నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఇదంతా మాకు అనవసరం అమ్మా. నీ లైఫ్ నువ్వు చూసుకో. ఆడైతే రాడు నీ దగ్గరికి. ఇంకా మాకైతే సంబంధం లేదు. పెళ్లి చేసుకునే విషయం నాకైతే తెలియదు. కాలు పట్టు అన్యాయం చేయకండి. ఇప్పుడు నా మొగుడు నా భర్త, నేను తీసుకెళ్తాను. పిల్లలు ఉన్నారు మరి నాకు. నీకు ఇంకా పెళ్లి అయితే చేసుకో, ఇంకో పెళ్లి చేసుకో. అలవాటు కదా. 6 నెలలు సంసారం చేసిందమ్మా. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసిన. నేను వీడికి సిగ్గుండాలి. వీడి తప్పు చేసింది, అర్థమవుతుందా? సిగ్గు లేదు వీడికి, సిగ్గు లేదు. అందుకనే దాన్ని చేసుకున్నాడు. వీడికి సిగ్గు లేదు కాబట్టి. ఏం కావాలి అడుగమ్మా, అడుగు. సరే, దానికి ఏం చేస్తావు చెప్పు. వెళ్ళిపోదాం. ఆ పిల్లకి పైసలు వద్దు, ఏం వద్దు. ఆ పిల్లకి పెళ్ళే కావాలి, అది నువ్వే కావాలి. చెప్పు. నన్ను చూస్తానండి. నేనే కానీ నేను వెళ్ళిపోతాను. మరి అయితే మీ ఇద్దరు ఉండండి. అంటే ముగ్గురం కలిసి చట్టబట్టలు వేసుకొని తిరుగుదాం రోడ్లు ఉంటాయి. చూసే వాళ్ళకి ఇద్దరు సినిమాలో లాగా ఇద్దరు పిల్లలు. ఆయన ఏదో చెప్తుండగా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఎలా ఉన్నాం? మన ఇంట్లో మనం ఉన్నాం, ఆ ఇంట్లో మేము మళ్ళీ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాం. ఏ ఇంట్లో? అది ఇద్దరు అర్థమైతలేదా? ఇద్దరిని అర్థమైతలేదు కదా. అది ఆ ఇంట్లో ఉంటారా మేడం? తనేమో నేనే కావాలంటుంది, ఈమె నేనే కావాలంటుంది. ఏం చేయను మేడం నేను? నాకు కావాలి అంటే తెలుసని, దేనికని? పిల్లలు ఉన్నారని ఉంటున్నా కావాలని. నువ్వు అలా కొడుకుని చూసుకుంటా ఉంటది. నువ్వు వదిలేసామని వదిలేసి ఆ పని చేస్తే మేడం లాయర్ ఇద్దరిలో ఒక్కలేనే కావాలి. నీకు ఒవ్వలు కావాలి. నాకు వద్దు. నువ్వు దాన్ని చేసుకుంటే నేనేం అయిపోవాలి? ఎంతమందిని చేసుకున్నావు? ఈమెనేనా ఇంకోవాలని ఉన్నారా? ఇంకొకళ్ళు ఎవరైనా సరే. ఆమె కొడుకుండు కదా, ఆమెను విడగొడతా. నేను ఆమెను పెళ్లి చేసుకుంటా. నాకు కూడా ఇష్టమే. నాకు కూడా ఇష్టం. చేసుకుంటా. చేసేసుకో. ఆమెనే కావాలంటమ్మా. నువ్వెందుకమ్మా? చెప్పు. దానికి సమాధానం చెప్పి ఏం కావాలా? ఏమి ఇస్తావు? ఏం చేస్తావు? ఆ పిల్లని ఏం చేస్తావు? ఆ పిల్ల కళ్ళకి నీళ్ళు వస్తేనే
ఆ పిల్ల ఎడ్డిది, ఆ పిల్ల మీరే చెప్పండి మేడం. వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కళ్ళకి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ పిల్ల పోని గట్టిగా మాట్లాడి ఆ పిల్ల వేరే పెళ్లి చేద్దామంటే అలా డాడీకి బాగాలేదు. అవసరమా నీకు ఇవన్నీ? నీ పెళ్ళ ముందు మంచిది కాబట్టి ఉక్కుంది, లేకపోతే నీకు కషీరి కారం పెడుతుండ అన్న అర్థమవుతుందా? చెప్పండి మేడం, ఏం చేయాలా మీరే చెప్పండి. ఏం చేద్దామంటావు? ఆ పిల్లని పెళ్లి చేసుకో, ఈమెను వదిలే. ఇది బెటర్, ఇదే చెప్తా. ఇది బెటర్. నువ్వేం చేస్తావు? మరి ఎవరిని వదిలేయాలి? ఇప్పుడు ఎవరిని వదిలేస్తావు? ఒకరితోనే ఉండాలి. అది ఎవరితో? నేను వదిలేస్తాను. మరి ఇక్కడ బాగున్నాడు 5 years చెప్పండి. అసలు ఇంత దాకా వచ్చేది నేను చెప్పాను స్వాతి, నువ్వు ఏ లోకంలో ఉన్నావో నేను చెప్పాను. ఒక అబ్బాయి ఉన్నాడని కూడా చెప్పాను, నువ్వే వినలేదు. ఎలా చేసుకుంటాను పోనీ ఉన్నాడని తెలిస్తే ఎలా వద్దని చెప్తున్నావు? గట్టే కళ్ళ పట్టుకొని అడుగు. ఏం అడుగుతాం అసలు కొట్టిన అసలు ఎలా మాట్లాడుతుంటే తను చేసుకుంటా అన్నాడు కదా మేడం. నేనైతే చెప్పాను మేడం, ఒక అబ్బాయి ఉన్నాడు ఇట్లా, నువ్వు నన్ను ఎవరి మీద ఒట్టి ఒట్టేస్తావని తాపుకి అన్నీ చచ్చిపోతే మీ ఇద్దరు కలిసి ఉంటారా? మీ ఇద్దరు కలిసి ఉండడానికి కదా నా మీద ఒట్టేస్తున్నావు? చెప్పు. అసలు అబద్ధాలు చెప్తున్నావు. అయ్యో నిజం స్వాతి, నేను చెప్పాను నీకు, నువ్వే అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నిజం చెప్పు, మీ అబ్బాయి మీద ఒట్టేసి చెప్పు. చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు దాకా నా మీద ఒట్టేసినావు, నేను చచ్చిపోయినా పర్లేదని ఇప్పుడు చెప్పు. చెప్పాను నేను. ఇప్పుడు కూడా అబద్ధమే ఆడుతున్నావు. ఇప్పుడు కూడా అబద్ధమే ఆడుతున్నావు. ఆ పిల్ల ఇంత సిచ్యువేషన్ దాకా వచ్చినాక కూడా చెప్పినావు అంటే నువ్వు చెప్పలేనట్టున్నావు అన్న. ఆ పిల్ల ఈడికి వచ్చినాక కూడా చెప్పలేడు అంటుంది, నువ్వు చెప్పలేదు. కాదు మేడం, మీరు ఏదో ఒక న్యాయం. అమ్మ నువ్వే న్యాయం చేయి, నేను చెయ్యలేను. నేను అదే చెప్తున్నా, ఉండమని చెప్తున్నా. ఆల్రెడీ ఆ పిల్లని 6 సంవత్సరాలు వాడుకుండు. నీకు నీ బిడ్డ ఉంది, నువ్వే చెప్పు. 6 నెలలు, ఇదైతే క్లారిటీగా ఉన్నావు. ఆ పిల్లని 6 నెలలు వాడుకుండు, నీకు నీ బిడ్డ ఉంది. ఏంది ఇది? అదే మేడం నేను చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఉండమని నేను వెళ్ళిపోతా. లేదంటే నాతో రమ్మను, ఆ పిల్లని వదిలేమను. ఈ రెండిట్లో ఏం చేస్తావు నువ్వు? అది ఈ రెండిట్లో ఏం చేస్తావు? మరి ఆ పిల్లని ఏం చేస్తావు? వేరే పెళ్లి చేస్తావా? పెళ్లి ఖర్చు అంతా నువ్వు చూస్తావా? నువ్వేమంటావు అమ్మా? అసలు మనిషి అనుకున్నా ఏదైనా బొమ్మ అనుకున్నా ఇలా ఆడుకొని వదిలేయడానికి గట్టి వాడిగమ్మా నువ్వు. ఆ పిల్ల ఏడ్చి కూడా మాట్లాడుతుంది, ఆ పిల్ల మాట్లాడడానికి ఓపిక కూడా లేదు. వేరే పెళ్లి చేస్తావా? అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, ఏం చేయండి? వాళ్ళు వెళ్ళిపోయినా మీ చెప్పు. సరే ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి చేస్తానంట, అంతేనా చెప్పేది? అలాంటప్పుడు ఎందుకు వచ్చిన లైఫ్ లోకి? సరే అమ్మా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆడు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేసావు. మీ ఇద్దరు కలిసి నా జీవితం అన్యాయం చేయకండి, ఓకేనా? నాకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను వదులుకోలేను, నా పిల్లలు అన్యాయం అయిపోతారు. నీకు పెళ్లి చేస్తాము మేము అని చెప్తున్నాడు కదా, పెళ్లి చేస్తాం, ఓకేనా? ఒక్కసారి మీరు అక్కడ కూర్చోండి అమ్మా, అక్కడ కూర్చోండి. నువ్వు కూడా అక్కడ కూర్చోమ్మా, అక్కడ జరుగు. కెమెరా రన్ అవుతుందా? ఓకేనా? అంత బాగానే ఉందా? అంత కవర్ అయిందా? తీసుకురా. ఇప్పుడు నువ్వు ఆమెకు పెళ్లి చేస్తా అంటున్నావు, పెళ్లి చేస్తావు. పెళ్లి చేసినాక కూడా ఆమెతో మళ్ళీ ఫిజికల్గా పోయి ఉంటావా? నిజం చెప్పు, మళ్ళీ తేడా వచ్చిందంటే మళ్ళీ చెప్తున్నా, ఫిజికల్గా మళ్ళీ ఉంటావా? ఆల్రెడీ ఆమె లవర్ ఉన్నాకనే ప్రపోజ్ చేసినాము. 1 year లోనే పెళ్లి చేయాలి నువ్వు. ఈ 1 year నా దగ్గరే ఉండాలి. 1 year కూడా కాదమ్మా, 1-2 months. సరే 1-2 months లోనే నువ్వు పెళ్లి. ఎలా ఏ తాకట్టు పెట్టుకొని చేస్తావో, ఎట్లా అప్పుగాడు తెస్తావో నాకు తెలియదు. అమ్మాయికి 2 నెలల్లో పెళ్లి చేసేయాలి, సరేనా? చేస్తావు కదా, షోరా? ఆల్రెడీ ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. వాళ్ళ ఇంట్లో మేము ఏదో ఒకటి మాట్లాడతాం, అర్థమవుతుందా? ఆ పెళ్లి ఖర్చు అంతా నువ్వే పెట్టుకో కదా. ఓకేనమ్మా, నీకు కూడా ఇష్టమే కదా ఇది, ఇంకెందుకన్నా దారి లేదు ఇంకా. ఇప్పుడు వాడు ఏమంటుండు, అతను నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ నేను ఏం అనలేకపోతున్నా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటుండు, ఆల్రెడీ పెళ్ళయింది, వానికి చిన్న బాబు ఉంది. నువ్వు పోయి ఇప్పుడు ఓకే అమ్మ పెళ్ళి కాకుండా ఇంకొక ఆమెతో ఉండంటే నేను ఏమన్నా అనొచ్చు. బాబు ఉండు, చిన్న బాబు, వాళ్ళిద్దరిని. ఆమె కూడా నీకు ఒక అక్కలాగానే, చిన్న ఏజ్ అమ్మాయిది కూడా. ఖరాబ్ చేయడు కరెక్ట్ కాదు కదమ్మా. ఏమో అక్క, మోసం చేస్తాను, మోసపోయాను. తనంటే నాకు నిజంగా చాలా ఇష్టం. ఏడువ కళ్ళు దూడ్చుకో. నీకు నిజంగా చెప్పలేడా పెళ్ళైనా? చెప్పలేదు అక్క, చెప్తే నేను చేసుకునేదాన్ని కూడా కాదు. ఇప్పుడు ఆయన ఏమంటుండు, దగ్గరుండి నేను పెళ్లి చేసిస్తా అంటుండు, నీకు ఓకేనా? అటువైపు ఒక ఆడపిల్ల, ఒక బాబు ఉన్నాడు. వాళ్ళని చూసి వాళ్ళకి న్యాయం జరగాల, నాకు న్యాయం జరగాలని నాకు అదే దారి అనిపిస్తుంది.
అలా అని చెప్పమ్మా నేను మోసపోయాను, ఏం అర్థం కావట్లేదు అక్క. సరే అమ్మా, ఇప్పుడు పెళ్లి చేస్తా అంటున్నాడు కదా, ఇప్పుడు తప్పైంది అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ఆడపిల్ల కాబట్టి నీ బాధ నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఉన్నారు, కలిసి ఉన్నారు, ఫిజికల్గా కలిసారో లేదా అన్నీ నాకు తెలియదు, కానీ ఉన్నారు కదా, సంసారం చేశారు. నేను ఒక ఆడపిల్ల కాబట్టి నేను నీకు న్యాయం చేద్దామని అది కూడా చేసేదాన్ని కాదు. కానీ ఒక ఆడపిల్ల మీ డాడీకి బాగాలేదు అంటున్నావు కాబట్టి ఆ పెళ్ళి ఏదో మేము చేస్తాము. వాడు ఏం అప్పు చేస్తాడో ఎక్కడ ఏం చేస్తాడో నాకు సంబంధం లేదు. 2 నెలల్లో నీ పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? ఇంకో ఇప్పుడు మీ డాడీ కళ్ళ ముంగట నీకు పెళ్లి జరగాలి. ఆమె ఆడపిల్ల, ఆమెకు ఒక బాబు ఉండు. ఇప్పుడు వాడు నీతో వచ్చి ఉంటాడు, వానికేంది నువ్వు పెళ్ళాం నీతో కంటూ ఇంకొక పిల్లోడు ఆడ ఖరాబ్ అవుతుంది వాడికి, మన ఇద్దరం లేకపోతే ఇంకోటి వస్తుంది. ఆ పిల్ల అన్యాయం అవుతుంది కదమ్మా, అర్థం చేసుకో. మీ డాడీకి పెళ్ళి, మీ డాడీ ఉన్నప్పుడే పెళ్ళి కావాలి కాబట్టి ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఎట్లాగో మనీకి కూడా ఇబ్బంది అని చెప్పింది నాతోని. సో ఆ మనీ ఏదో వాళ్ళు పెట్టుకొని పెళ్ళి చేసిస్తారు నీకు, ఓకేనా? కొన్ని ఇప్పటి నుంచి మా అక్క అనుకామె, నేను చెల్లిలాగా నీకు నేను పెళ్లి చేస్తాను. మీ డాడీ బాగాలేడు అన్న కాబట్టి ఆమె ప్రశాంతంగా మాట్లాడి, ఇంకొక లైన్ ఉంటే ఆమె ప్లేస్లో ఉంటే మన సంపే మాట్లాడుతుండే. ఈమె కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా అవుతుంది అనుకోలేను. నేను వస్తున్నప్పుడే నేను భయపడ్డా ఆమె వాయిస్కు. సో నీకు మీ డాడీ లాస్ట్ సిచ్యువేషన్ ఉండు కాబట్టి ఆమె చేస్తా అంటుంది, ఓకేనా? నువ్వు మీ డాడీ కోసం పెళ్లి చేసుకో, నీకు వేరే జీవితం ఉంది, అర్థమవుతుందా? ఇలాంటి సరిగ్గా ఉండమ్మా, నీ లైఫ్ నువ్వు చూసుకో, సరేనా? ఇలా తప్పుడు దాళ్ళు ఎవడే నా కొడుకు పడితే వాడు లవ్ చేస్తున్నానంటే వెళ్ళమాక, సరేనా? ఇప్పటికైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెళ్లి చేసుకో, సరేనా? నీ పెళ్లి మేము చేస్తాం, నువ్వేం భయపడకు, బాధపడకు. ఒకవేళ నీ మొగుడు మళ్ళీ వచ్చి ఈమెలాగా వేరేటోళ్ళని అప్పుడు ఇద్దరిని చంపేస్తాం మేడం, ఇద్దరిని చంపేస్తాను. నాకు వేరే ఆప్షన్ కూడా లేదు ఇంకా. అది నా మొగుడు కానీ ఏమైనా తప్పు చేసినా, ఇది తప్పు చేసినా తెలిసాలి, ఇద్దరిని చంపేసి నేను జైలుకి వెళ్ళి తప్పు చేస్తా వాడిని చంపేస్తా. నేను పర్లేదు, నేను జైలుకి వెళ్ళి కూర్చుంటా, నా పిల్లోని నేను పోషించుకోగలను. చెప్పు, చేస్తావా? అది కాదు, ఇంకో తప్పు చేస్తావా వేరే అమ్మాయితోటి? ప్రామిస్ చే. వదిలే అమ్మ, పెళ్ళైంది వాళ్ళు ఏమన్నా సావని, అర్థమవుతుందా? నీకు ఒక అక్క లాగా నీకు పెళ్లి చేస్తా. అది మీ డాడీ క్యాన్సర్ లాస్ట్ సిచ్యువేషన్లో ఉందంటే ఆమె నేను ఏమనకుండా మాట్లాడింది. ఈమె ముఖం చూస్తే ఏడ్చి ఏడ్చి ముఖం అంతా పీక్కపోయింది, ముఖంలోనే అర్థమవుతుంది. సో ముఖం అంతా పీక్కపోయింది. సో ఆమె తిట్టలేక, నాకు కూడా కోపం ఉండే కానీ నేను తిట్టలేకపోయినా, నేను కొట్టలేకపోయినా ఆమెని. డాడీ బాగాలేదు, అక్కడ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, ఇక్కడ పెళ్లి చేసుకొని 6 నెలలు సంసారం చేసినాడు, వేరే ఆమెతో ఆల్రెడీ పెళ్ళి అయిందంటే ఆ బాధ ఆమె ఈజీగా ముఖంలో తెలుస్తుంది. సో అమ్మ, నేను కూడా ఒక అక్కలాగా అనుకో. ఒకవేళ వాడి నుంచి చిన్న మెసేజ్ వచ్చిందనుకో, ఇమీడియట్లీ డైవర్స్ ఇప్పించేస్తే వాడిని ఆడ బొందబెట్టి నువ్వు సప్పు దాకోకు. అలాంటి దగ్గరకు వచ్చాడంటే అక్క నాకు ఇలా వస్తున్నాడు, నాకు ఫోన్ చేస్తున్నాడు, నాకు చెప్పే, నేను చూసుకుంటా మిగతాది, నీ దాకా రానివ్వను నేను. ఇప్పుడే నువ్వు ఆమె పెళ్ళైనాకనే నీకు పెళ్లి కాలేదని చెప్పిండు, పోనీ ఆమెను వదిలేసి నీతో ఉన్నా కానీ వేరేటోళ్ళతో ఉంటాడు. ఆమె మీద నమ్మకం అస్సలు పెట్టుకోకు, అర్థమవుతుందా? సో చూసేటోళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ మీకు లవ్ చేసి పెళ్ళిళ్ళు లవ్ చేసినాక మీరు పెళ్ళి చేసుకోవాలంటే మీ ఇంట్లో చెప్పుర్రు. మీ ఇంట్లో చెప్పకుండా చేసి ఇక ఇట్లా ఈ పిల్లలాగా తెచ్చుకోకండి. సో నేను ఈ పిల్లని కొంచెం సీరియస్గానే అయిదాం అనుకున్నా, ఇంకా ఆ పిల్ల పరిస్థితి చూసి ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నా. సో గైస్, మీరు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్లలో ఉన్నా కానీ మీ ఇంట్లో ఫస్ట్ మీ ఇంట్లో చెప్పుకోండి, అర్థమవుతుందా? మీ ఇంట్లో చెప్పుకుంటే వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. ఇట్లా బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాడు, బయటకు వచ్చి ఆయన లవ్ చేసి వాళ్ళతో రిలేషన్లు ఉన్నాడు, అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఈ పిల్ల 6 నెలలు కలుసుకుంది, నయం దేవుని పుణ్యాన్ని. ఇంకా అదేంటి ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే ఆ పిల్ల పరిస్థితి ఒక రోడ్డు మీద పడుతుండే. సో ఎవ్వరు ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మ, మరీ చెప్తున్నా.